మాట్లాడుతున్నావు? ఎలా తప్పించుకున్నాడు? జైల్లో నేను పెట్టిన మనుషులు వాడి ప్రాణాలు తీసేసే సమయానికి వాణ్ణి సెల్ నుంచి మార్చేశారట. సెల్లో నుంచి మార్చారా? అంత సడన్ గా మార్చడమేంటి? వాడి కూతురు నా తండ్రికేదో ప్రమాదం ఉంది, ఆయన్ని సెల్ మార్చండని గొడవ చేసిందంట. అప్పటికప్పుడు పైనుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిందంట. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. ఆ రామచంద్రయ్య కూతురికి అన్ని తెలివితేట్లా? ఎవరది? మన ప్లాన్ దానికెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదండి. మన ప్లాన్ దానికి తెలియకపోతే అది ఉన్నట్టుండి సెల్లు మార్చమని ఎందుకు గొడవ చేస్తుంది? ఎందుకు పైనుంచి ఆర్డర్స్ తీసుకొస్తుంది? మనం ప్లాన్ చేసిన విషయం మనకు తప్పితే ఇంకెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ తను ఎలా గెస్ చేసింది, ఎలా జాగ్రత్త పడిందనేది మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. వాడు బతికున్నంత వరకు నా చావు నన్ను తరుముతున్నట్టే లెక్క. నా గతం గురించి పూర్తిగా తెలిసినవాడు, నా ప్రాణాలు తీయాలి అని చూసినవాడు, నా దగ్గరగా ఉన్నాడని తెలిసినా వాణ్ణి అలా ఎలా వదిలేస్తాను? అది నాకే ప్రమాదం. నీకెందుకు అర్థం కావట్లేదు? అర్థమైంది కాబట్టే అన్ని అరేంజ్ చేశాను. కానీ చివరి నిమిషంలో మిస్ అయిపోయాడు. అసలెవరా రామచంద్రయ్య కూతురు? ఎక్కడుందది? తొందరలోనే దాన్ని పట్టుకుని మీ ముందు నిల్చోబెడతాను. కానీ రేపొద్దున రామచంద్రయ్యని కోర్టులో సబ్మిట్ చేస్తారు. మరి లాయర్ గురించి ఏం చేశారు? ఓహో, కోర్టుకొస్తున్నారా? సరే, లాయర్ సంగతి నేను చూసుకుంటాను. రామచంద్రయ్య జైల్లో ఉండటం ఏంటి? అతని మీద హత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికుంది? చాలా మంచి మనిషి కదా. ఎవరండి ఆయన? ఆయన మీకు తెలుసా? తెలుసు చంద్రిక. ఈరోజు నేను స్థితిలో ఉన్నానంటే అందుకు దారి చూపించిన వ్యక్తి. ఏ స్వార్థం లేకుండా నమ్మిన వాళ్ళ కోసం విశ్వాసంగా పనిచేసే మనిషి. కష్టాల్లో ఉన్నప్పుడు రాజుగారు రాణిగారి దగ్గరికి తీసుకెళ్ళి నా కష్టం తన కష్టంగా చెప్పి వాళ్ల చేతుల మీదుగా సాయం చేయించాడు కాబట్టే ఈరోజు ఈ హర్షవర్ధన్ ఈ స్థాయిలో ఉన్నాడు. అంత సాయం చేసి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కూడా నాకిది కావాలి అని ఏనాడు ఏది ఆశించని మంచి మనిషి. మరి అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. రాజదంపతులు చనిపోయారని తెలిసాక వాళ్ళని నమ్ముకుని వాళ్ళకి నమ్మిన బంటులాగా ఉన్న రామచంద్రయ్య ఏమైపోయాడా అనుకున్నాను. అతన్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా మంచి వ్యక్తి అని అర్థం అవుతోంది. మరి అలాంటి వ్యక్తి ఇలా రామచంద్రయ్య జైల్లో ఉండటం ఏంటి? అతని మీద హత్యా ప్రయత్నం చేయడం ఏంటి? ఏంటిదంతా? ఖచ్చితంగా రామచంద్రయ్య ప్రాణం పోయినా సరే తప్పు చెయ్యని వ్యక్తి. ఏదో జరిగింది. ఎవరో అతన్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించుంటారు. అయ్యా, ఒక్క నిమిషం బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేను బాబు. సమయానికి మీరు రాకపోయి ఉండుంటే ఈ పాటికే వాళ్ళు నాకు శిక్ష విధించుండేవాళ్ళు. అవును బాబు, మీరు లాయర్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు డ్రైవర్గా తిరిగి ఉన్నట్టుండి కోర్టుకి కోర్టు వేసుకొని వస్తే అది నిజమా, ఇది నిజమా? నాకేం అర్థం కావట్లేదు బాబు. అది నిజమే, ఇది నిజమే. దీని వెనక పెద్ద కథ ఉంది. నేను నీకు తర్వాత చెప్తాను.
మీరేమీ భయపడకండి, త్వరలోనే మీరు బయటకు వస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇన్ని రోజులు నేను తప్పు చేశానని అన్న వాళ్ళనే చూశాను బాబు, కానీ మొట్టమొదటిసారిగా నేను ఏ తప్పు చేయలేదని నా కోసం నిలబడ్డ మనిషిని నిన్నే చూస్తున్నాను బాబు. చామంతి ఫొటోస్ తీసి మేడంకి పంపిస్తా. అమ్మా అడ్లగండి, అమ్మా అడ్లగండి. జరగండమ్మా. అమ్మా అడ్డు లేకండమ్మా, అడ్డు లేకండి, అడ్లేకండమ్మా. జరగండమ్మా, జరగండి. ఏమీ పర్లేదు, మీరు అస్సలు కంగారు పడకండి. నేను ఎలాగైనా సరే మీరు నిరపరాధి అని నిరూపిస్తాను. హే అడ్లేకండి అయ్యా, ఆవగొడుతున్నారు. నన్ను నమ్మండి, ఈరోజు నేను ఉన్న పళంగా రావడం వల్ల పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నాకు నిజంగా ధైర్యంగా ఉంది బాబు.